హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ వచ్చేసింది కదండి, మనకి మామిడికాయలు బాగా వస్తాయి. మామిడికాయల సీజన్ కదా, మనం ఈ మామిడికాయలతో మనం ఒక మిల్క్ షేక్ చూసుకుందామండి. మనం ముందుగా 2 మామిడికాయలు తీసేసుకుని ఆ మామిడికాయలు చక్కగా కోసేసుకోవాలండి. నా వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ కూడా ఎవరు మన వీడియోస్ చూడట్లేదు, మన లైక్స్ చేయట్లేదు. మీరు అందరూ లైక్ చేస్తేనే మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుందండి. ప్లీజ్ 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 అందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ లైక్ చేస్తేనే మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుంది, మన వీడియో ఇంకొంచెం పాపులర్ అవుతుంది. ప్లీజ్ దయచేసి అందరూ లైక్ చేయండి. మనం ఇప్పుడు మామిడికాయలని చక్కగా కోసేసుకోవాలండి. సమ్మర్లో మనకి బాగా వచ్చేది మామిడికాయలు కదా, ఈ సీజన్కి మనం ఈ సీజన్లో రసం మామిడికాయలు, బంగినపల్లికాయలు అని అన్నీ వస్తూ ఉంటాయి కదా. మనం చక్కగా వీటితో మిల్క్ షేకులు చేసుకోవచ్చు, జ్యూసులు చేసుకోవచ్చు. ఈరోజు వచ్చేసి మనం మిల్క్ షేక్ చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. చాలా మనకి బయట జ్యూస్ షాపుల్లో మనం ఎలా అయితే తీసుకుంటామో అలాగే వచ్చుద్ది. చక్కగా చాలా బాగుంటుందండి మిల్క్ షేక్. మీ పిల్లలకి మామిడికాయ తినని వాళ్ళు ఉంటే కంపల్సరీ ఇలా మిల్క్ షేక్ చేసి ఇచ్చేయండి, కంపల్సరీ తినేస్తారు. మా చిన్న పాప అయితే అసలు మ్యాంగోస్ అస్సలు తినదు. ఇలా చేసి ఇచ్చేసాను, తాగేసింది. ఎవరైనా చిన్నపిల్లలు మ్యాంగోస్ ఇష్టపడిన వాళ్ళకి ఇలా చేసి ఇచ్చేస్తే కంపల్సరీ తాగేస్తారండి. మనం చక్కగా మ్యాంగోస్ని నేను 2 మ్యాంగోస్ తీసుకున్నానండి. 2 మ్యాంగోస్ 2 గ్లాసులు అయినాయి. చక్కగా ఇలా మ్యాంగోస్ అంతా కోసేసుకొని లోపల ఉన్న గుజ్జంతా తీసేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి జ్యూస్ జార్లో మనం తీసుకున్న మ్యాంగో గుజ్జంతా వేసేసుకోవాలి. జ్యూస్ జారే కాదండి, మామూలుగా మనం మిక్సీ జార్లో అయినా వేసేసుకోవచ్చు. జ్యూస్ జార్లో నేను వేసేసి కొంచెం పంచదార వేసుకున్నానండి. పంచదార వేసేసుకున్నాక ఇప్పుడు కొంచెం పాలు వేసుకుంటున్నాను. నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పాలు కాబట్టి నేను ఐస్ వాటర్ లాంటివి ఏమి వేసుకోలేదండి. నేను పాలు అనేది వేసేసి మూత పెట్టేశాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, మనకి మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకుని నేను మిక్స్ చేసేసుకున్నాను. చూడండి, చక్కగా థిక్ మిల్క్ షేక్ వచ్చింది. చాలా థిక్గా ఉందండి. దీనిపైన మీకు నచ్చితే జీడిపప్పు, బాదం పప్పులతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కనుక మీకు నచ్చితే కంపల్సరీ చేసుకుని నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్